ఇరాన్, అమెరికాల మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయగా అమెరికా సైతం ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా అమెరికాతో జరిగిన చర్చలపై తాజాగా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాక్లో చర్చలు జరిపి తాము పెద్ద తప్పిదమే చేశామని ఇరాన్ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ నబావియన్ విచారం వ్యక్తం చేశారు. పాక్ వేదికగా ఇరాన్ తన అణు కార్యక్రమంపై యుఎస్తో చర్చించడం వ్యూహాత్మక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ చర్యతో అమెరికాకు పైచేయి లభించినట్లయిందని అన్నారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60% తమకు అప్పగించాలని డిమాండ్ చేసే అవకాశం అమెరికాకు లభించిందని అన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు ఎలాంటి అణు కార్యక్రమాలు చేపట్టవద్దని అమెరికా షరతు పెట్టిందని అన్నారు. ఏదేమైనా పాకిస్తాన్ చర్చల టేబుల్పై అణు అంశాన్ని ఉంచడమే పెద్ద తప్పని, దీనివల్ల శత్రుదేశమైన అమెరికా మరింత బరితెగించిందని ఆయన ఆరోపించారు. అయితే తాము అమెరికా డిమాండ్స్ కు ఏమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని మహమ్మద్ నబావియన్ తేల్చి చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, తనకు కావలసినంత సమయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్ నావికాదళం సముద్ర గర్భంలో ఉందని, వారి వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఇప్పటికే ఇరాన్ రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వారి నాయకులు ఇప్పుడు మన మధ్య లేరని గుర్తు చేశారు. దిగ్బంధనం అత్యంత కఠినంగా ఉందని, ఇరాన్తో ఒప్పందం చేసుకునేందుకు తనకు చాలా సమయం ఉందని తెలిపారు. కానీ ఇరాన్కు లేదని, ఇప్పటికే సమయం మించిపోతోందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా దాని మిత్ర దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నప్పుడే ఒప్పందం కుదురుతుందని, అప్పటి వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను 3 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల నాయకులు వైట్ హౌస్ లో సమావేశమయ్యే అవకాశముందని కూడా తెలిపారు. అలాగే ఇరాన్తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22వ తేదీతో ముగియగా దాన్ని కూడా పొడిగిస్తున్నట్లు 2 రోజుల క్రితమే ప్రకటించారు. అది కూడా పాకిస్తాన్ అభ్యర్థన మేరకే అలా చేశామని ట్రంప్ ప్రకటించారు.